రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాపం ప్రధానమంత్రి గారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి బాగా తహతహలాడారు. ముస్లింలు అతిపెద్ద మసీదులో జమయి అక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళందరినీ పలకరించేందుకు ప్రధానమంత్రి గారు ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి మంత్రి వెళ్ళారు. వెళితే ఆయన్ని కూర్చోబెట్టి ఆ మసీదు అసోసియేషన్ పెద్ద ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని, ఆయన విధానాల్ని మొత్తాన్ని విమర్శించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి 30,000 మంది కూడాను పూజ, రంజాన్ వీటన్నిటినీ మరిచిపోయి ఇది శాంతికి సంబంధించిన పండగ, ఉపవాస దీక్షల పండగ, ఇది ఒక పవిత్రమైన పండగ అంతా మరిచిపోయి అతన్ని గో బ్యాక్, యూ ఫూల్, గెట్ అవుట్, గో బ్యాక్ ఇటువంటి నినాదాలు చేస్తే పాపం ప్రధానమంత్రి మీద దాడి చేయడానికి ఒక ఆయన లేచాడు. దాంతో ప్రధానమంత్రి చుట్టూ ఉండే రక్షణ వలయం ఏదో రకంగా ప్రధానమంత్రి గారిని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తాల్సి వచ్చింది. తోడు ఉన్నటువంటి మంత్రి గారు కూడా పరుగులు తీసి వెళ్ళారు. వాళ్ళు మసీదు వదిలి వెళ్ళేదాకా పోలీసు భద్రతా వలయం ఉంది, దానిలో బతుకు జీవుడాన్ని ప్రధానమంత్రి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు ఈ సంఘటన భారతదేశంలో జరగలేదు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. మొత్తం ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మొత్తము ముస్లిముల జనాభా కేవలము 8 నుంచి 9 లక్షలు. 8 నుంచి 9 లక్షలు మాత్రమే ఉన్నటువంటి ముస్లిములు. వీళ్ళు కూడాను ఆస్ట్రేలియాకి చెందినటువంటి వాళ్ళు కాదు, లెబనాన్ నుంచి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు, అరబ్ దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వెళ్ళిన వారు, బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వెళ్ళిన వారు, ఉద్యోగరీత్యా ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ దక్షిణ భాగం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ బతుకు కోసము, కడుపు నింపుకోవడం కోసము, ప్రాణాలు రక్షించుకోవడం కోసము ఆస్ట్రేలియాలో శరణు వేడి వచ్చి అక్కడి పౌరసత్వాన్ని పొంది అక్కడి సర్వ సదుపాయాల్ని అనుభవించిన తర్వాత ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రికి తాము ఏం చేయగలమో చేసి చూపించారు. రంజాన్ పండగ నాడు మొత్తము ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అతిపెద్ద ముస్లిం జనాభా ఎక్కువగా నివసించేటటువంటి లాకెంబా అనేటటువంటి ప్రాంతం, ఇది సిడ్నీకి దగ్గరగా ఉంటుంది. లాకెంబాలో ఉన్నటువంటి మసీదులోకి రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం కోసము ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్, అతని సన్నిహితుడైనటువంటి మంత్రి టానీ బుర్క్ వీళ్ళిద్దరూ వెళ్ళారు. వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత మొదట్లో ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఈ మసీదును నిర్వహించేటటువంటి లెబనీస్ ముస్లిం అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ లెబనీస్ ముస్లిం అసోసియేషన్ అధ్యక్షుడు లేచి ప్రధానమంత్రిని వెల్కమ్ చేసేటటువంటి సంబోధన ప్రారంభించాడు. తన ప్రసంగంలో విషం కక్కడం మొదలుపెట్టాడు. గాజా గురించి మాట్లాడాడు, ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడాడు, ఆస్ట్రేలియా 2 నాల్కల ధోరణి గురించి మాట్లాడాడు, ఆస్ట్రేలియా యూదుల పక్షాన ఉందని చెప్పాడు. చివరికి అక్కడ కూర్చున్నటువంటి 30,000 మంది నినాదాలు చేయటం మొదలుపెట్టారు. గో బ్యాక్ యాంథోనీ ఆల్బనీస్, గో బ్యాక్, గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేయటం మొదలుపెట్టారు. అయినప్పటికీ రాజకీయ నాయకుడు కదా, కొంత చిరునవ్వుతో ఈ విమర్శలన్నింటినీ పట్టించుకోనట్టుగా నటించేందుకు యాంథోనీ ఆల్బనీస్ గారు ప్రకటించారు. దాంతో కూర్చున్నటువంటి పండగ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు 30 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో బలం తెలియదు, కానీ యాంథోనీ ఆల్బనీస్ మీద దాడి చేసేందుకు ఒకడు బయలుదేరాడు. దాంతో పరిస్థితి ఉద్రిక్తతను చూసినటువంటి భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసి ఆయనని ఏదో ఒక రకంగా బయటకు తీసుకెళ్లారు. వెంటున్నటువంటి మంత్రి కూడా పరుగులు తీసి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ లెబనీస్ ముస్లిం అసోసియేషన్ క్షమాపణలు చెప్పడానికి నిరాకరించింది. మా యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి చూపించాం మేము అని చెప్పి వాళ్ళు సగర్వంగా చెప్పుకున్నారు. క్షమాపణలు చెప్పేది లేదు అని చెప్పారు. ఎందుకు వాళ్ళు క్షమాపణలు చెప్పరు? ఎందుకంటే అంతకు 1 నెల క్రితము ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడైనటువంటి ఇసాక్ హెర్జగ్ వచ్చి పర్యటించి వెళ్ళారు.
ఇసాక్ హెర్జగ్ ఎందుకు వచ్చారు అనంటే డిసెంబర్ 2025లో యూదులు జరుపుకునే హనుక్కా అనే ఫెస్టివల్ని బోండీ బీచ్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి బీచ్, ఈ బీచ్లో ఈ హనుక్కా ఫెస్టివల్ జరుపుకుంటున్నటువంటి యూదుల పైన విచక్షణారహితంగా 2 ముస్లిం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన తరువాత అనేక మంది యూదులు చనిపోయిన తరువాత ఆస్ట్రేలియా ఆ చనిపోయిన యూదులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు, వాళ్ళని కాపాడలేకపోయినందుకు సిగ్గుతో ఇసాక్ హెర్జగ్ని ఆహ్వానించింది. ఇసాక్ హెర్జగ్ని ఆహ్వానించటము, బోండిలో జరిగినటువంటి నరమేధాన్ని విమర్శించటము తప్పు అని చెప్పి లెబనీస్ ముస్లిం అసోసియేషన్ వాదిస్తోంది. లెబనీస్ ముస్లిం అసోసియేషన్ వాదన ఏంటంటే ప్రభుత్వం హిజ్బుత్ తహరీర్ అనే ఉగ్రవాద సంస్థని నిషేధించింది. ఈ హిజ్బుత్ తహరీర్కి చెందినటువంటి 2 తండ్రి కొడుకులు 2 తుపాకులు తీసుకొచ్చి ఒక వంతెన, పారిపోవడానికి ఉన్నటువంటి ఏకైక వంతెన మీద నిలబడి యూదులను ఊచకోత కోచారు, కాల్చి చంపేసేశారు. ఈ సంఘటన తప్పు అనడం తప్పట. ఇది పరిస్థితి. ఆస్ట్రేలియా సెక్యులరిజం పాఠాలు ప్రపంచానికి చెప్పి మత స్వేచ్ఛ గురించి ఉదాత్తమైనటువంటి ప్రసంగాలు చెప్పేటటువంటి ఆస్ట్రేలియాలో ఈరోజు సొంత దేశంలో ప్రధానమంత్రి కొన్ని ఏరియాలకు వెళ్ళలేడు, వెళ్ళి అవమానం పొందకుండా రాలేడు. ఇది పరిస్థితి. ఆస్ట్రేలియాలో యూదుల పైన జరుగుతున్నటువంటి దాడులు 5 పెరిగాయి. గతంతో పోలిస్తే 5 పెరిగాయి. చాలా చోట్ల ఈ లెబనాన్ నుంచి, అరబ్ దేశాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్థానిక ప్రజల మీద భౌతిక దాడులు చేస్తున్నారు, వాళ్ళ హత్యలు చేస్తున్నారు, దోచుకుంటున్నారు. వీటన్నిటినీ తప్పుగా భావించొద్దు, మా మనోభావాల్ని గుర్తించండి అని చెప్పి ఈ మత సంస్థలు చెబుతున్నాయి. తమాషా అది. గత సంవత్సరం ఎన్నికలు జరిగినాయి, ఫెడరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి జాన్ వుడ్ అనేటటువంటి అభ్యర్థి మెల్బోర్న్లో ఉన్నటువంటి మసీదులో ఓట్లు అడగడానికి వెళ్ళాడు. ఆహ్వానం మీదకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన్ని చావచితక బాధే ప్రయత్నం చేస్తే ఎలాగో ఒకలాగా బతుకు జీవుడా అని చెప్పి ఆయన తప్పించుకుని పారిపోయి వచ్చాడు. కాబట్టి రంజాన్ సమయంలో సెక్యులరిజాన్ని ఏదో ప్రదర్శించాలని ప్రయత్నించి రాజకీయ నాయకులు వెళ్ళి అక్కడ వాళ్ళకన్నా పెద్ద టోపీలు పెట్టుకుని, వాళ్ళకన్నా పెద్ద కఫియాలు అంటే పాలెస్టీనాలో ఆ గళ్ళత్తు వాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని చుట్టేసుకుని ఇఫ్తార్ల మీద ఇఫ్తార్లు ఇచ్చేటటువంటి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగితే కనీసం అయ్యో పాపం అనేవాళ్ళు ఉండరు, క్షమాపణలు చెప్పేవాళ్ళు ఉండరు, దేశ ప్రధాని అయినా సరే. ఆస్ట్రేలియాలో జరిగినటువంటి సంఘటన రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా కఠిన విధానాలు అవలంబించకపోతే ఏం జరుగుతుందో ముందస్తు సూచనని చెప్పేస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాల్లో ఈ సమస్య లేదు. ఆస్ట్రేలియాలో గతంలో ఎప్పుడూ లేదు. గత 1-2 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో తీవ్రవాద భావాలు పెరుగుతున్నాయి, మతోన్మాదం పెరుగుతోంది. దాని నమూనాని నేరుగా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్కే తినిపించి పంపించారు. లెబనీస్ ముస్లిం అసోసియేషన్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి లకెంబా మాస్క్లో జమ అయినటువంటి 30,000 మంది. దీనిని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో నివసించే 8 లక్షల మంది ముస్లింలలో ఎవరూ ఖండించలేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.